వెల్కమ్ టు డే 5 న్యూస్. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 3 నెలలే అయింది. ఈ లోపునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఢిల్లీలో ధర్నా చేయడానికి బయలుదేరడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇలా వచ్చి రాగానే దాడులు జరగడాన్ని నిరసిస్తూ ఆయన ఢిల్లీ వెళ్లారు. అయితే ఇది కరెక్ట్ కాదని, కనీసం కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయమైనా ఇవ్వాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో అంతా అస్తవ్యస్తమైపోయింది, దీన్ని సరిచేయడానికి కనీసం 7 ఏడాదైనా పడుతుంది, అంతవరకు ఎవరూ మాట్లాడవద్దని అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? D5 న్యూస్ ప్రత్యేక కథనం. ఏపీపై వరాల చెల్లు కురవడం టీడీపీ నేతలకు మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలంతా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు గతంలో జగన్ హయాంలో ఏం సాధించారనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అప్పట్లో జగన్ కూడా అంటే చాలు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరీ వెళ్లి హస్తినాలో వాలిపోయేవారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేవారు. కానీ రిక్త హస్తాలతో తిరిగి వచ్చేవారు. అదే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో, పకడ్బందీ లెక్కలతో ఢిల్లీ ముందు లెక్కలుంచారు. దీంతో ఏపీకి కేంద్రం ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించారని అంటున్నారు. వైసీపీ నేతలు ఏమంటున్నారంటే జగన్ ఢిల్లీ పోరాటం విజయవంతమైందని అంటున్నారు. ఇక్కడ ఏపీలో కొత్త ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. అంతేకాదు అక్కడ జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో విషయం అందరికీ తెలిసిందని అంటున్నారు. ఇలా ఒక రకంగా సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో అపాయింట్మెంట్లు దొరకడం కూడా చర్చకు వచ్చింది. అధికారం కోల్పోయినా సరే ఢిల్లీలో ప్రభ ఏమాత్రం కోల్పోలేదని అంటున్నారు. బీజేపీ కూడా వన్ సైడ్గా లేదని నర్మగర్భంగా చెప్తున్నారు. వారు ఏపీలో మొదటి నుంచి ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. ఇది కూడా రాజకీయ వర్గాల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఎందుకు వైసీపీ చెయ్యి వదలడం లేదంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిసాయి. టెక్నికల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే దానికి నాయకుల బలం పెరిగింది. అదెవరంటే ఏపీలో పూర్వపు కాంగ్రెస్ నేతలందరూ దాదాపు 90% వైసీపీలో చేరిపోయారు. బడా నేతలు ఒకానొకప్పుడు కాంగ్రెస్లో వెలిగిన వారందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. అందువల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఒక్కరు కూడా మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో వంగి తొంగి చూడలేదు. కనీసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అంతెందుకు మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు అంటే వారికి అర్థమైంది వైసీపీ ఉండగా కాంగ్రెస్ ఏపీలో బతికి బట్టకట్టదు. వైసీపీ భూస్థాపితమైతేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుంది. అందుకే వైసీపీలో చీలిక తెచ్చేందుకు వైఎస్ షర్మిలను రంగంలోకి దించారు. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు వైసీపీని బలహీనపరిస్తే కాంగ్రెస్ మళ్ళీ ఏపీలో పుంజుకుంటుంది. అది బీజేపీకి ఇష్టం లేదు. ఆల్రెడీ భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం కల్పించడానికి ఇష్టపడదు. కానీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం మాత్రం ఎలాగైనా వైసీపీని చీల్చి నేతలను కాంగ్రెస్ వైపు తరిమి కొట్టాలని చూస్తుంది. అలా చేయాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం. కానీ ఢిల్లీ నుంచి బీజేపీ ఈ విషయంలో పూర్తి స్థాయి హామీ ఇవ్వలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో అందిన సహకారం చూస్తుంటే ఈ విషయం బోధపడుతుంది. అందువల్ల తెలుగుదేశం, జనసేన నాయకులు కొద్దిగా కాలం కలిసి వచ్చే వరకు నేల విడిచి సాము చేయకూడదని సీనియర్లు అంటున్నారు. ఇది ఎలా వచ్చిందంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది. మరోవైపు ఏపీకి నిధులు పెంచి కూటమి ప్రభుత్వానికి సహకారం అందించాలని చూస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని మాత్రం చూసి చూడనట్లు చూస్తుంది. ఇదే ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.
ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు చెప్తున్నట్టు ఏపీకి గొప్ప వరాలైతే రాలేదు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత తమదేనని చెప్పారు. అలాగే అమరావతి కోసం ఇచ్చిందంతా అప్పు మాత్రమేనని అన్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీర్చుకోవాలి. ఇందులో వీరి గొప్పేముంది అని విపక్షాలు అంటున్నాయి. కేవలం ప్రపంచ బ్యాంకుకి పూచికత్తుగా కేంద్రం ఉంటుందని మాత్రమే చెప్పారు. ఇటువైపు చంద్రబాబు ఏమంటున్నారంటే అదెప్పుడో 30 ఏళ్ల తర్వాత తీర్చాలి. ఈలోపు అమరావతి పూర్తయిపోతే ఆ అప్పు ఎంతసేపు క్షణాల్లో తీర్చేస్తాం, ముందు పని కావాలి కదా అంటున్నారు. ఈ 5 ఏళ్లలోని అమరావతిని ఒక కొలిక్కి తీసుకురావాలని చూస్తున్నారు. ఈగ కూడా వాలకుండా చేయాలని మొత్తం అష్ట దిగ్బంధనం చేసేలా చంద్రబాబు ప్లాన్ చేసి దండమన్న చందంగా ఒకవేళ మళ్ళీ జగన్ వచ్చి విశాఖ రాజధాని అన్న ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అంటున్నారు. 5 ఏళ్లకి చంద్రబాబు 25% డెవలప్ అయిన దానిని అక్కడే వదిలేసి మళ్ళీ జగన్ విశాఖ వెళ్ళిపోవడం ఖాయమని అంటున్నారు. ఈయన వస్తే ఇటు, ఆయన వస్తే అటు అన్నట్టు రాజధాని పరిస్థితి మారిపోయిందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు వయసు కూడా మీద పడుతుండడంతో ఈ పోరాటం ఎంతవరకు అనేది ఒక వర్గంలో ప్రశ్నార్థకంగా ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోననేది చూడాల్సిందే.